నేచర్ మ్యాజిక్ వంటిల్లుకు స్వాగతం. ఇక ఈరోజైతే మేము ముందుకి ఒక మంచి రెసిపీని తీసుకొచ్చిన. అదేంటంటే ఇప్పుడు చెప్తాం మీకు. ఇక మామూలుగా అయితే అందరు కందతోటి పచ్చడి కానీ కంద బచ్చలి కూర కానీ చేస్తారు. ఇక నేనైతే ఈరోజు కందతో తోటకూర చేసిన. ఇక చాలా బాగున్నది. ఇక ఎట్లా చేసినో అది మీకు చూపిస్తా. ముందుగా నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు తీసుకున్నా. దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసిన. ఇక కందాన్ని ఇట్లా పొట్టు తీసుకున్నా. ఇక కవర్ వేసుకొని తీసుకోండి, ఇక చేతికి దుల్ల పెట్టకుండా ఉంటుంది. ఇక ఇట్లా పొట్టు మొత్తం తీసుకొని ఒకసారి కడుక్కొని ముక్కలు కోసుకోండి. ముక్కలు కోసుకొని ఈ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసుకొని ఇక 2 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. ఇక దీనికోసం అయితే ముందుగా తోటకూర తీసుకొని సన్నగా కోసుకున్నా. ఇట్లా కోసుకొని బాగా కడుక్కొని కొంచెం ఉప్పేసి బాగా కడిగి వడేసుకున్నా. ఇక ఇప్పుడు మనకి కంద ఉడికిపోయింది. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక కూర తయారు చేసుకుందాం. ఇక దానికోసం అయితే మందపాటి గిన్నె పెట్టుకొని నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపులో ఇక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ సన్నగా కోసుకొని వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిగడ్డల నీరంతా బయటకు వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక కొంచెం వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇక తోటకూర కూడా వేసేసి మూత పెడితే మగ్గిపోతుంది. తోటకూర ఇట్లా మగ్గించుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత కారము సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఇక కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. దీంట్లో 1 కప్పు చింతపండు రసం వేసుకొని ఇక 1 కప్పు నీళ్ళు కూడా పోసుకోవాలి. నీళ్ళు కూడా పోసుకొని మూత పెట్టి కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఇక ఇట్లా ఉడికిన తర్వాత ఇక మసాలా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందను కూడా వేసేసుకొని 2-3 నిమిషాల పాటు గిట్లా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. గిట్లా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. గిట్లా చెక్ చేసుకొని ఇక పైనుంచి కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకుంటే ఇక చాలా రుచికరమైన కంద తోటకూర రెడీ అయిపోతుంది. నిజంగా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయుర్రి. ఇక ఆ రోజైతే నేను కొంచెం ఫ్లేవర్ రైస్ అయితే చేసిన. ఇక దాంట్లో కంద తోటకూర వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచి ఉంది. నిజంగా మీరు మాత్రం ట్రై చేయడం మర్చిపోకుర్రి. అదేవిధంగా నా ఛానల్ ఎంకరేజ్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, ఒక పారి గంట కొట్టుర్రి.